ఫ్యాటీ లివర్లో ప్రోగ్రెషన్ ఆఫ్ స్టేజెస్ ఉంటుందండి. మామూలుగా ఏంటంటే సింపుల్ ఫ్యాటీ లివర్, సింపుల్గా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ అనేవాళ్ళు. సో నెక్స్ట్ స్టెప్ ఇందులో జస్ట్ ఏంటంటే లివర్లో ఫ్యాట్ ఆర్ కొవ్వు చేరుకుంటుంది. మోర్ దాన్ 5% ఇస్ జస్ట్ ఫ్యాటీ లివర్ డిజీజ్. సో ఇది సింపుల్ థింగ్. ఇది జనరల్లీ ఏంటంటే సిమ్టమ్స్ ఏముండవు. ఎల్ఎఫ్టీ లివర్ ఫంక్షన్ టెస్ట్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నార్మల్ ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ ఇన్ ప్రోగ్రెషన్ ఏంటంటే ఫ్యాట్ సెల్స్ లివర్లో ఎక్కువ ఉండి లివర్లో ఇన్ఫ్లమేషన్ అవుతుంది. లివర్ సరిగ్గా పని చేయలేకపోతుంది, ఎక్సెస్ కొవ్వు లివర్ సెల్స్ మధ్యలో వచ్చేసినందుకు. సో వీటి వలన ఏంటంటే ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఇన్ఫ్లమేషన్ రావడం వలన ఏంటంటే లివర్ సెల్స్ డెస్ట్రాయ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఎల్ఎఫ్టీ అబ్నార్మల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బయాప్సీ లివర్లో బయాప్సీ చేస్తే అబ్నార్మాలిటీస్ ఎక్కువ కనబడతాయి. నార్మల్ ఫ్యాటీ లివర్తో ప్రోగ్రెషన్ టు సిరోసిస్ ఆర్ ఫైబ్రోసిస్ స్లో. నాష్ ఆర్ హెపటైటిస్ ఒకసారి వచ్చిందంటే, ఇన్ఫ్లమేషన్ వచ్చిందంటే రిస్క్ ఆఫ్ డ్యామేజ్ పెరుగుతూ ఉంది. అండ్ ఈ పెరగడం వలన ఏంటంటే లివర్ ఇంకా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఫ్యూచర్ రిస్క్ ఆఫ్ ఫైబ్రోసిస్ కానీ సిరోసిస్ కానీ సింపుల్ ఫ్యాటీ లివర్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది.